ఉంటుంది అంతే. డైరియాకి ఆటికి వస్తుంది. శుభ్రం చేయకపోబట్టి అందంగా నీట్గా శుభ్రం చేస్తే మాత్రం ఏముండదు. నేను ఒక గ్లాస్లో ఇది వేస్తున్నాను, కొబ్బరి పొడి. ఊరికే వేస్తేనే కరిగిపోయింది, ఏముండదు. కొబ్బరి నీళ్ళు అయిపోతాయి. కొద్దిగా తుప్పు తాగండి. కలపలేదు అవసరంలో కరిగిపోయింది లేదు, ఒక తుప్పు తాగండి. కొద్దిగా ఎట్లా ఉందండి టేస్ట్? కొబ్బరి నీళ్ళు లాగానే ఉంది. సరే కలిపండి. కొబ్బరి నీళ్ళు వేసింది బల్బెలు, వేయండి ఎలగట్టు. మళ్ళీ ఏంటంటే ఏదో మ్యాజిక్ లాగా ఉంటుందండి. మ్యాజిక్ కాదు, దీంట్లో ఉన్న పోషకాల వల్ల అది జరుగుతుంది. జై నైవేశ్య, జై నైవేశ్య, జై నైవేశ్య, జై జయనండి, జై నైవేశ్య, జై నైవేశ్య. ఇది రెడ్ అలోవెరా. 200 రకాల రోగాలు మన దరిదాపుల్లోకి రానివ్వదు. 200 రకాల రోగాల్ని దరిదాపుల్లోకి రానివ్వదు. రెడ్ అలోవెరా ప్రతి 6 నెలలకి ఒక బాటిల్ తాగితే ఆరోగ్యంగా ఉన్నందుకు ఎటువంటి అనారోగ్యం రాదు. ఏం చేయాల్సిన పని లేదు. వాళ్ళు రోజు మామూలుగా తినేటివి తింటూ వీలైనంత వరకు విష పదార్థాలను తగ్గించుకుంటూ, విష పదార్థాలు మీకు తెలుసు కాబట్టి దాని జోలికి వెళ్ళదు. ఇది 20 ml గ్యాప్. పొద్దున్నే గోరువెచ్చని నీళ్ళు ఒక మూత ఒక గ్లాసులో వేసేసుకొని గోరువెచ్చని నీళ్ళతో తాగేస్తే ఎటువంటి అనారోగ్యం రాదు. షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ అవుతుంది, థైరాయిడ్ ఉన్న వాళ్ళు కంట్రోల్ అవుతుంది, బీపీ ఉన్న వాళ్ళు కంట్రోల్ అవుతుంది, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు కంట్రోల్ అవుతుంది. వీటన్నిటికంటే ప్రధాన కారణం, జబ్బులు రావడానికి మూల కారణం ఏంటి ఐడియా ఉంది కదా? గ్యాస్. దాన్ని క్లీన్ చేసి చాలా మంది పొద్దున పూట వాళ్ళ బాధలు కాదు, 2 గంటలు బాత్రూంలో కూర్చున్న వాళ్ళు చాలా మంది. నరకం అది. ప్రతి నెల కనీసం 10-15 వేల రూపాయలు దానికోసం ఖర్చు పెట్టేవాళ్ళు నాకు ఈ మధ్య చాలా మంది. నా పేషెంట్లు అంతా వీళ్ళే ఉన్నారు. నేను పేషెంట్ దగ్గరికి వెళ్ళకూడదని చెప్తున్నాను, కానీ నా అదృష్టం అంతా వాళ్ళు తెలుసు. కొంచెం ఇది చిక్కగా ఉంటుంది, పలుపు ఉంటుంది. ఇది ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది ఒక కేవలం కలబంద లేదు, కొలుసుంది. స్టీవియా అంటే ఒక ఆకు, అది పుదీనా కుటుంబానికి సంబంధించింది. షుగర్, పంచదారకి బదులుగా అది. ఇది కూడా తీగనే ఉంటుంది. తీగ అవసరం లేదు సార్, దాన్ని కూడగానే మొత్తం అయిపోద్ది. ఏం మాట్లాడు అవన్నీ ఒకప్పుడు. జై నైవేశ్య, జై నైవేశ్య, జై నైవేశ్య. ఇట్లా మన దగ్గర ఉన్న అన్ని ప్రోడక్ట్లు